హాయ్ బ్రో. డే 1 నుంచి ఇప్పటిదాకా మీరు చాలా రివ్యూస్ ఇచ్చారు బిగ్ బాస్ అవును. ఎల్లుండి అయితే ఇచ్చేస్తారు ట్రోఫీ. సో ఆ ట్రోఫీ అందుకునేది ఎవరు, అందుకోని ఎవరు? జోగుపేట బిభత్సంగా ఉంది మనోడి పల్లవ్ ప్రశాంత్ అయితే. అసలు మనోడిని ఈ రోజు కూడా ఫన్ గేమ్స్ లో కూడా నాకు ఆయన మస్తు అంటే అందరూ 20, 15 అందరు ఇచ్చారు. మళ్ళీ శివాజీ బ్రో కూడా ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే మన బయోగ్రఫీలో కూడా అంటే 3 months ఇచ్చిన డిజైన్ లో కూడా ఎవరిది మంచిగా ఉంది అంటే పక్క పల్లవ్ ప్రశాంత్ మస్తు హైలైట్ అనిపించింది నాకైతే 3 months నుంచి కూడా. ఎందుకంటే ఇక్కడ ఫ్యాక్చర్, ఇక్కడ గాయాలు, ఆయన హార్డ్ వర్కింగ్ అన్నిటికీ హ్యాట్సాప్ చెప్పుకోవచ్చు. పల్లవ్ ప్రశాంత్ అంతే ఇక ఇచ్చి పడేసిందని చెప్పుకోవచ్చు. విన్నర్ ఇక పులి బిడ్డ, రైతు బిడ్డ అంతే ఇక. అమర్దీప్ గురించి చెప్పనవసరం లేదు, ఒక అమర హైలిక. ప్రియాంక అయితే మస్తు ఒక మంచి అందమైన బిగ్ బాస్ లో అందమైన నెమలిక, నా గుండె కదలిక. ఆమె లేక నేను లేనిక. ఆమె టాప్ 3 లో ఉంటే బాగుంటది ఇక. ఇప్పటిదాకా ఎలిమినేట్ అయింది అనుకో, ఎవరైనా ఎలిమినేట్ కాకుండా టాప్ 5 దాకా ఉండాలి అనుకునే కంటెస్టెంట్ టాప్ 5 లో ఎలిమినేట్ అయిన వాళ్ళు దాంట్లో బోలే బాగుండే. బోలే ప్లస్ టెస్ట్ తేజ అంతే, మిగతా అంతా ఫేరే. శుభ శెట్టి 5 weeks కి వెళ్ళిపోతే బాగుండే. ఇంకా పల్లవ్ ప్రశాంత్ గురించి చెప్పనవసరం లేదు బ్రో. కాలు కలుస్తలే, కాలు కలవకపోతే ఇది ఉల్టా పుల్టా కదా. నాగార్జున సార్ ఎలిమినేటెడ్ అంతే. ఆయన కూడా కంటెస్టెంట్స్, లేదంటే మేము హోస్ట్ గా శివాజీ బ్రోని ఇచ్చేస్తాం. ఎందుకంటే అప్పుడప్పుడు మంచిగా శివాజీ బ్రో నాగార్జున సార్ లెక్క మాట్లాడుతుండే, లేకపోతే నా చైతన్యం వచ్చినా బెస్ట్ ఉంటుంది.